పల్నాడు జిల్లా క్రోసూరు పీసపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీసపాడులో టీడీపీ నేత కంచెట్టి సాయిబాబు మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. సాయిబాబు 2 రోజులుగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2 పార్టీల కార్యకర్తలు పీసపాడుకు బయలుదేరారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బొమ్మలపాటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కంచెట్టి సాయి అని నేను పెద్దకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి గత 4 రోజుల నుంచి నియోజకవర్గంలో జరుగుతున్న చర్చల మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మా శ్రేణులకు కానీ అలాగే మీడియా మిత్రులకు కానీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే మార్గ మధ్యంలో నన్ను అనుపాలెం దగ్గర పోలీసులు రోడ్డుకు అడ్డంగా వెహికల్స్ పెట్టి ఆపడం జరిగింది. సరే, నేను ఇట్లా మాకు కార్యక్రమం ఉంది, మా పీసపాడులో మా వారసులు చనిపోయారు, మా కార్యక్రమం ఉంది, వెళ్తున్నానని చెప్తే వినకుండా కాసేపు ఆపడం, తర్వాత వాళ్ళు నిజమేనని చెప్పి అర్థం చేసుకొని నన్ను అనుమతించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదని చెప్పి నాతోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎస్ఐ గారు సంతకం తీసుకోవడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీ కనీసం పత్రికా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని పోవటం చాలా దుర్మార్గమైన చర్య. నిజానికి పెదకూరపాడు నియోజకవర్గంలో 4 రోజులుగా వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ప్రెస్ మీట్ల వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అసమ్మతి నేత ఖమ్మంపాటి రాముకు చెందిన ఆఫీసును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు జనసేన కార్యకర్త షాపును వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. విలేకరుల సమావేశంలో సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు వివాదాస్పదంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో దానికి కొందరు ఈరోజు జనసేన కార్యకర్త షాపుని ధ్వంసం చేసిన తీరు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇంతవరకు నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు కానీ, ఇలాంటి ఒకరిపై ఒకరు ద్వేషించడం కానీ, షాపులు ధ్వంసం చేసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదంటూ ప్రజలు అంటున్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఘటనలు పెదకూరపాడులో జరిగాయని, ఇలాంటి పరిస్థితుల నుంచి వెంటనే చక్కదిద్దాలంటూ వారు కూడా కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం జరుగుతోంది అసలు? ఎందుకని పార్టీలు ఒకరి మీద ఒకరు ఇంత తీవ్ర స్థాయిలో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది? పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉప్పు నిప్పులాగున్నది. ప్రతినిత్యం సోషల్ మీడియాలోనూ, ఫేస్బుక్ లోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అది ఈ రోజు మితిమీరి కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగిన స్థాయికి వెళ్ళడం జరిగింది. కంచెట్టి సాయి వైసీపీ బహిష్కృత నేత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై మీడియా సమావేశాలలో ఆరోపణలు చూపిస్తున్నారు. అవి జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఆయనపై దాడి చేయడానికి సిద్ధమైన పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక ప్రతినిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉండేవాడు. ఈ రోజు అది మితిమీరి దాడులు దాకా పోయినటువంటి పరిస్థితి కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పీసపాడు, క్రోసూరు 2 గ్రామాలలో కర్రలు పట్టుకొని రోడ్లపై నిలుగొడచడం కూడా కవాతు చేసినట్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే పోలీసులు అప్రమత్తంగా లేకపోతే కనుక పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కర్రలు తీసుకుని రోడ్లపైకి వచ్చి క్రోసూరులో షాపులను ధ్వంసం, అంటే ఖమ్మంపాటి రాము అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, అదేవిధంగా గతంలో వైసీపీలో పనిచేసినటువంటి కార్యకర్త వారి షాపును ధ్వంసం చేయటము, అదేవిధంగా పీసపాడు గ్రామం వెళ్లి అక్కడ కంచెట్టి సాయిపై కూడా
దాడి చేయడానికి అంటే ఆ గ్రామానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కానీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలు జరగకుండా సద్దుమంతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే పట్టపగలు రోడ్లపై కర్రలు తీసుకొని వందల మంది సంఖ్యలో రావటం ఇక్కడ వాతావరణాన్ని ఎలా చూపిస్తుందో అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా లేకపోతే ఈ రోజు భారీ స్థాయిలో గొడవలు జరిగే అవకాశం కనపడేది. కానీ ముందుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలు జరగకుండా కూడా సర్దుమణి పరిస్థితుంది. అయితే ముఖ్యంగా చూస్తే క్రోసూరులో షాపుల ధ్వంసం, ఏదైతే షాప్ లో ఉన్నటువంటి ఫర్నిచరు షాపులు ధ్వంసం చేసినటువంటి తీరు చూస్తే కనుక మరలా పల్నాడులో మాచర్ల గురజాల ఈ ప్రాంతాన్ని తలపిస్తుందా అనే విధంగా భయకంపితులైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఉన్నత స్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించి పెదకూరపాడు నియోజకవర్గంలో సోషల్ మీడియా వారు అదేవిధంగా ప్రత్యక్షంగా వారు జరుగుతున్నటువంటి వారిపై మైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక వైసీపీ గతంలో పనిచేసిన వారే ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళడంతో వైసీపీ తెలుగుదేశం ముందు పోటాపోటీగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనుక కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.